అందరికీ న్యూ మూన్ షలోమ్ అండ్ సబ్బాత్ షలోమ్ రెండు కలిసి మరి చాలా రేరుగా నెలపొడుపు సబ్బాతు కలిసి రావడము సంవత్సరంలో ఒకసారి అలా జరుగుతుంటుంది. మరి వాక్యోపదేశంలోకి వెళ్ళే ముందు ఒక 2 లేఖనాలు నేను చదువుతాను. తర్వాత దయచేసి మైక్స్ దగ్గర పెట్టుకొని మైక్లోనే చదవండి. మైక్ లేని వారు చదవద్దు, మైక్ చెక్ చేసుకొని చదవండి దయచేసి. మరి ప్రార్థన చేయడానికి కొరకు సిల్వెస్టర్ గారికి మైక్నివ్వండి. మెసేజ్ విషయమై ప్రార్థన చేయడానికి కొరకు నేను ఒక 2 లేఖనాలు చదివిన తర్వాత అన్నకు ప్రార్థన సమయం ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు, 1 వచనం నుంచి 3వ వచనం వరకు. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళము చెవి గల యొక్క ఎలోహిము దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ప్రార్థన. సిల్వెస్టర్ అన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిం మీకు స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. గత సబ్బాతు నుండి ఈ సబ్బాతు వరకు తండ్రి, గత నెల పొడు ఆరాధన నుండి ఈ నెల పొడు ఆరాధన వరకు తండ్రి, మీ కృప కాపుదల మాపై మీరు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము రాజా. చిన్న మంద భయపడకము అని చిన్న మందకు అభయమిచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మందకు మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము రాజా. ఈ చిన్న మంద ఎక్కడ తొట్టిల్లకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఆరిపోకుండా నిత్యమే మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి మీ నామానికి మహిమార్త గల జీవితం జీవించటకు దయచేయము రాజా. తండ్రి, మా జీవితాలు సరిదిద్దుకునే స్వభావం దయచేయము రాజా. ప్రత్యేకంగా తండ్రి, మీ సేవకుడు తండ్రి జనార్దన్ బ్రదర్ వాక్యం చెప్పబోచుండగా తండ్రి, మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినగల చెవులు మాకు మీరు దయచేయము రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యాషా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిల్వెస్టర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ లేఖన భాగమును బట్టి మీకు చాలా వరకు అర్థమైపోయింది మెసేజ్ ఏంటనేది. ఈ మెసేజ్ యొక్క టాపిక్ 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుంది, లేక దాన్ని నీతియుక్తమైన శాంతి పరిపాలన ఏమనంటారంటే దాన్ని నీతియుక్తమైన శాంతి పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలనకు ఇంకొక పేరు కూడా నీతియుక్తమైన శాంతి పరిపాలన. నిజముగా ఆ 1000 ఏళ్ల పాలన ఏ విధంగా ఉండబోతుంది, ఆ నీతియుక్తమైన ఆ శాంతి పరిపాలన ఎలా ఉండబోతుంది? మరి చాలామంది చాలా రకాలుగా ఉపదేశిస్తూ అనేకులను కన్ఫ్యూజన్లో ఉంచుతుంటుంటారు. ఎందుకనగా అన్నీ కలిపేసి చెప్తుంటుంటారు. ఆర్మిగిద్దోని యుద్ధము అనగా అది ఎప్పుడు అని,
హర్మగిద్దోను యుద్ధము అది ఎప్పుడు అని, అదేవిధంగా గోగు మాగోగుల యుద్ధము అదెప్పుడు అని, లేదా ఆ గోగు మాగోగు యుద్ధము ఎప్పుడు అనవచ్చు, లేదా అక్కడే ఆయన యుగ యుగాల పరిపాలన ఆరంభము. కాబట్టి ఈ 3 వేరు వేరు టాపిక్స్ మనం తీసుకున్న ఈరోజు మనము ధ్యానిస్తున్నది నీతియుక్తమైన శాంతికరమైన పరిపాలన లేదా 1000 ఏళ్ల పరిపాలన. ఇక పరమతండ్రి చిత్తమైనప్పుడు హర్మగిద్దోను యుద్ధము అది ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది, దానికి సూచన లేదని అది సపరేట్గా చూసుకుందాము. అదేవిధంగా పరమతండ్రి చిత్తమైనప్పుడు గోగు మాగోగు యుద్ధము మరియు ఆయన యుగ యుగాల పరిపాలన ఎప్పుడు ఆరంభము అది సపరేట్గా. ఈ 3 టాపిక్స్ సపరేటు, కానీ మూడింటిని కలిపి అనేకులను కన్ఫ్యూజ్ చేస్తుంటుంటారు. ఈరోజు మనం ఏది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలన ఏ విధముగా ఉండబోతుంది, నిజముగా నేను ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నేను ఏం చేస్తూ ఉంటాను ఒక్కసారి ఊహించుకోండి అందరూ. ఆ 1000 ఏళ్ల పరిపాలన అది ఎప్పుడు ఆరంభమవుతుందనేది మనం ఎవరము చెప్పజాలము, కానీ అది ఉన్నదనేది మాత్రము మనము అందరం నమ్ముచున్నామా లేదా? 1000 ఏళ్ల పరిపాలన ఉన్నదనేది నమ్ముచున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. సో అందరం నమ్మేవారమే 1000 ఏళ్ల పరిపాలన, అదే కదా మన ప్రయాసంతా. ఆ 1000 ఏళ్ల పరిపాలన స్వతంత్రించుకోవాలి. ఆ నీతియుక్తమైన ఆ శాంతికరమైన ఆ యొక్క పరిపాలనలో నేను ఉండాలి. ఒక్క మూల ఆయన ఆ రాజ్యంలో ఒక మూలను ఒక చోట సంపాదించుకుంటే చాలు. ఏదో మనం అక్కడ సింహాసనాల మీద కూర్చోవాలను 12 మంది అపోస్తలులకు ఇవ్వబడిన ఆ ధన్యత వలె మనం కూడా సింహాసనాల మీద కూర్చొని ఏదో చేయాలని కాదు. ఆ రాజ్యములో మనం ప్రవేశిస్తే చాలు, మనము రాజులైన యాజక సమూహముగా పిలువబడతాము. అందులో ప్రవేశిస్తే చాలు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వి షుడ్ బి కాల్డ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ కింగ్, అనగా రాజులైన యాజక సమూహము, రాజులైన యాజక గుంపు. కాబట్టి చదవబడిన లేఖన భాగములలో కొన్ని మనము ధ్యానిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎలా ఉండబోతుంది ఆ 1000 ఏళ్ల పరిపాలన. యెషయా గ్రంథంలోకి వెళుదాము. ఒక్కొక్క మాట చదువుతూ నేను చెప్తూ ఉంటాను. 5వ వచనము, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఎవరట? ఆ రారాజు ఎవరైతే ఆ రాజ్య పరిపాలనలో రారాజుగా ఉండబోతున్నారో ఆయనకి ఏముంటుందట? ఆయన నడుమునకి ఏముంటుందట? నీతి. ఏముంటుంది ఆయన నడుముకు? నీతి అనే బెల్ట్ పెట్టుకుంటాడు. ఆ రారాజు ఏం పెట్టుకుంటారు? నీతి అనే బెల్ట్ లేక నీతి అనే దండము. అతని తుంట్లకు సత్యము నడికట్టుగా ఉంటుంది. అనగా ఈ యొక్క ఇక్కడ చేతులకు కట్టుకుంటారు కదా, సత్యమనే నడికట్టు కట్టుకుంటాడు అతను. ఈ నడుమునకు నీతి అనే మరి తోలుతో కూడిన లేక చర్మముతో కూడిన ఆ యొక్క బెల్ట్ ధరించుకుంటాడు. అప్పుడు ఎలా ఉంటుందట? ఆయన ఆ రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందట 1000 ఏళ్ల పరిపాలన? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను. ఎక్కడన్నా జరుగుతుందా? తోడేలు గొర్రెపిల్ల కనబడిందంటే అంతే, ఇంకా అది చీల్చి చెండాడుతుంది. కానీ తోడేలు గొర్రెపిల్ల ఇవి 2 కలిసి వాసం చేస్తాయట. చిరుతపులి మేకపిల్ల యొద్ద పడుకుంటుందట. ఎవరు? చిరుతపులి దగ్గర నిర్భయంగా మేకపిల్ల ఎక్కడన్నా పడుకుంటుందా? అనగా ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఇలా ఉండబోతుంది. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఏదంటారు కదా పశువులకు కాసే కాపరి అని. సో ఈ పశువులకు కాసే కాపరి ఏం చేస్తుంటాడు? ఈ బాలుడు సింహమును
ఇంకా కోడె అనగా ఒక ఎద్దును, ఈ రెండింటిని కలిపి మేపుతూ ఉంటుంటాడట ఈ యొక్క పశువుల కాపరి అయిన పిల్లవాడు, చిన్న పిల్లవాడు, పెద్ద అతను కాదు. అదేవిధంగా ఆవులు ఎలుగులు కూడి మేయును. ఎలుగులు అంటే ఎలుగుబంట్లు. ఎలుగుబంటి మరియు ఆవు ఈ రెండు కలిసి మేత మేస్తాయి. అసలు ఎలుగుబంటికి గనక ఆవు కనబడితే, మరి మా గ్రామంలో ఎలుగుబంటులు ఉండేటి, ఎలుగుబంట్లను పట్టుకొని వాళ్ళు ఆటలు ఆడించేవారు. సో ఈ ఎలుగుబంటికి ఆ ఎలుగుబంటి చూస్తే భయపడేటి ఆవులు, కానీ ఎలుగుబంటి మరియు ఈ యొక్క ఆవు రెండు కలిసి మేస్తుంటాయట. పాలు కొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఎక్కడ పాలు విడిచిన పిల్లనట, పాపనట, ఎక్కడ ఆడుకుంటుందట? నాగుపాము పుట్ట దగ్గర ఆడుకుంటుందట. నాగుపాము బయటకు వస్తే అక్కడ నంబర్ 1 వేసి ఉంది, పుట్ట యొద్ద అని నంబర్ 1 వేసి కింద ఉంటుంది. పాము కంటి పాపతో తన వ్రేలితో ముట్టుకుంటాడట. ఆ పాము యొక్క అంటే విషసర్పము నాగుపాము యొక్క కనుగుడ్డును ఈ చిన్న పాప, చంటి పాప ముట్టుకుంటుందట, ఆడుకుంటుందట. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఇంకొక మాట నేను మిస్ అయినట్టున్నాను. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఎద్దు మేసేటట్టుగా ఇప్పుడు ఒక సింహమును తీసుకొచ్చి ఒక బోన్లో పెట్టి దాన్ని వారం రోజులు లేక 15 రోజులు దానికి ఆహారం ఇవ్వకుండా ఉండండి. అంటే దాని ఆహారం ఏంటి? మాంసాహారం. ఇది ఇవ్వకుండా మంచి పచ్చటి గడ్డి తీసుకొచ్చి, రకరకాల ఆకులు తీసుకొచ్చి, రకరకాల పంటలు తీసుకొచ్చి దాని ముంద వేస్తే అది తింటుందా? చివరికి అది ఆహారము లేక చనిపోతుంది తప్ప ఆ గడ్డిని ముట్టదు. కానీ ఎద్దు మేయునట్లు సింహము గడ్డిని మేస్తుంది. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయి. అనగా ఆ సియోను పర్వతము మీద ఆ సియోను రాజుగా ఆ 1000 ఏళ్ల పరిపాలన ఆయన స్థాపించిన తర్వాత, సో ఆయన కొండ మీద మాత్రమేనా, ఓన్లీ సియోను కొండపైన మాత్రమేనా? భూప్రపంచమంతటా ఎక్కడ కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలన, ఆ శాంతి పరిపాలన ఎలా ఉండబోతుందంటే, ఎక్కడ కూడా ఏ మృగము కూడా ఏది కూడా ఒకరికి ఇతర జంతువులకు కీడు చేయదు. అనగా మాంసాహారం అనే జంతువు ఇంకా ఉండదు. జంతువులన్నీ కూడా ఏమైపోతాయి? శాకాహారులు అయిపోతాయి. ఇక మరి మనం ఏ ఆహారం అవుతామో మనకు ఇప్పుడు నేను చెప్పలేను. అయితే సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో అప్పుడు ఈ యొక్క ప్రవచనము నెరవేర్పు జరిగేది. ఎప్పుడు? ఈ యొక్క ఏ మృగాలు ఏది కీడు చేయకుండా ఈ శాంతి పరిపాలన జరుగుతున్న సమయంలో ఆ సియోను రారాజు, ఆ సియోను కొండ మీద, సియోను పర్వతం మీద ఆయన సింహాసనాసీనుడై ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, సో లోకమంతా ఆయన జ్ఞానముతో నిండి ఉంటుంది. ఇంకెవరు నాకు ఆయన జ్ఞానం ఉపదేశించమని ఎవరుగా అడిగేవారు ఎవరు ఉండరు. కాబట్టి దానికి మనం ఏం చేస్తున్నాం? ఆ 1000 ఏళ్ల పరిపాలనకే ఈ యొక్క ప్రతి ఒక్క విశ్రాంతి దినము మనకు రిహార్సల్. ఒక్కొక్క సబ్బాతు నాడు అందుకే చాలా మార్లు మేము చెప్తుంటుంటాము, ప్రతి విశ్రాంతి దినం, ఎవ్రీ సబ్బాత్ మస్ట్ బి ఏ న్యూ చాప్టర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితములలో ప్రతి విశ్రాంతి దినము ఒక నూతన అధ్యాయము కావాలి. సో ఎవ్రీ వీక్ మనం ఒక న్యూ చాప్టర్ నేర్చుకుంటున్నప్పుడు మనము ఆ 1000 ఏళ్ల పరిపాలనకు దగ్గరగా చేరుతున్నప్పుడు, అంటే ఎలా దగ్గరగా చేరుతుంటున్నాము?
ఎప్పుడు దగ్గరగా చేరుతున్నాము? సపోజు ఆయన రాకడ లోపే నేను నిద్రించాను అనుకుందాం కొంత సమయం. ఇప్పుడు నిద్రించిన వారు మన భక్తులు ఎందరో ఉన్నారు కదా. వారు ఏ విశ్వాసంతో నిద్రించారు? ఏ భక్తితో, ఏ నిరీక్షణతో నిద్రించారు? మేము 1000 ఏళ్ల పరిపాలనలో సమాధుల నుంచి లేపబడతామని. కాబట్టి మనము కూడా ఏమని ప్రార్థన చేయాలి? ప్రతిరోజు కూడా, అయ్యా నీ రాకడ ఆలస్యమైతే నేను నిద్రిస్తే, మేము కాదు, నేను నిద్రిస్తే నేను సమాధిలో నుంచి నీ రాకడలో నేను లేస్తాను, నీ 1000 ఏళ్ల పరిపాలనను నేను స్వతంత్రించుకుంటాను. ఇదే మన యొక్క విశ్వాసము, మన నిరీక్షణ. అప్పుడు ఆ నీతి అనే ఆ యొక్క నడుముకు దట్టి కట్టుకున్న ఆ రారాజును మనము ముఖాముఖిగా చూస్తాము. ఎలా చూస్తాము? ముఖాముఖి. మన వారందరూ అక్కడ కలుసుకుంటారు. మనకన్నా ముందు నిద్రించిన వారందరూ అక్కడ కలుసుకుంటారు. సో అందుకే ఏమవుదునో నేనేమవుదునో నన్ను నేను మర్చిపోదునని ఎంత మాధుర్యమైన పాట రాశారు భక్తుడు. సో అక్కడ ఎవరికి తెలవని ఒక క్రొత్త పేరుతో, అయ్యా మీరు నన్ను అక్కడ మనకేమి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రొత్త పేరుతో ఆయన మనల్ని పిలవబోతున్నాడు. బిడ్డలారా, ఇక్కడ ఈ భూమి మీద ఉన్న ఈ పేరు మహా అయితే మనం ఒకవేళ బతికిదామనుకోండి, అనుకుందాము 100 సంవత్సరాలు ఎందుకు బ్రతకకూడదు? మోషే గారి వరే 120 సంవత్సరాలు ఎందుకు బ్రతకకూడదు? చెప్పండి. బ్రతకకూడదా చెప్పండి. సో ఎందుకు బ్రతకకూడదు? అలా ఆశపడదాం. కానీ ఆయన మోషే గారికి సెలవిచ్చిన విధముగా మీ ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాను అనుకోండి. మరి ఇప్పుడు 80 సంవత్సరాలు నిండిన వారికి కోపం వస్తుంది నేను ఈ మాట అంటే, మమ్మల్ని యాత్ర ముగించమంటారా? లేదు. సో మీకు 120 సంవత్సరాలు ఇవ్వచ్చు ఆయన, ఊయాం. కాబట్టి బిడ్డలారా, సో ఆ సమయంలోనట లోకమంతా, అంటే సముద్రములో జలం ఎప్పుడైనా తక్కువ అవుతాయా? సముద్రంలో జలము తక్కువ కావు. సముద్రము ఏ విధముగా అయితే జలముతో నిండి ఉంటుందో, ఆయన రాజ్యములో ఉన్న వారందరూ కూడా ఆయన జ్ఞానము చేత నింపబడతారు. కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఎంత జ్ఞానం మనం సంపాదించుకుంటున్నాం. హనోకు గారు వలె, ఏలియా గారి వలె, మోషే గారి వలె ఎందుకు మనము సంపాదించుకోకూడదు? వారి అడుగుజాడల్లో ఎందుకు నడవకూడదు? మనము మోషే గారి వలె ఇల్లంతటిలో నమ్మకస్తులుగా మనం ఎందుకు ఉండకూడదు? ఏలియా గారి లాంటి ఆత్మను మనం ఎందుకు పొందుకోకూడదు? ఆయన కన్నా రెట్టింపు ఆత్మను పొందుకున్న ఎలీషా గారిలాగా మనం ఎందుకు ఉండకూడదు? గేహాజీ వలె ఉండకుండా. కాబట్టి బిడ్డలారా, ఆయన ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఇంకొక మాట నేను చదువుతాను. 10వ వచనము, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయును. ఆయన విశ్రమస్థలం, 11వ వచనము చూసుకుందాం. విశ్రమస్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హామాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్యి చాపును. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. సో ఆయన 2వ మారు చెయ్యి చాపబోతున్నాడు. అనగా మొదటిసారి ఆయన దీనుడుగా, రక్షకుడుగా, గొర్రెపిల్లగా వచ్చాడు. 2వసారి యూదా గోత్రము కొదమసింహముగా, రారాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సర్వలోకమునకు అధిపతిగా ఆయన వచ్చి ఆయా దేశముల నుంచి, ఆయా ప్రాంతముల నుంచి అనగా ప్రపంచములోని నలుదిక్కుల నుంచి ఆయన ప్రజలను ఆయన చెయ్యి చాపి ఆ శేషించిన వారినందరినీ ఆ సియోనుకు రప్పించుకుంటాడు. ఈ మాటలనే యెషయా 66, 21, 22 అది చదవాల్సిన అవసరం లేదు, చాలా మార్లు చదువుకుంటుంటాం. 66వ అధ్యాయం 21, 22 వచనాలలో
ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి నెల పొడవు దినమున ఆయన సన్నిధిని మొక్కడానికి నా ప్రజలు వచ్చెదరు. సో అది ఆయన రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేర్పు జరిగేది ఆ రీతిగా. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 20-21 వచనాలు. జకరియా గ్రంథము 14వ అధ్యాయము. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరును వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకొందురు. ఇది జాగ్రత్తగా వినండి ఈ మాట. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. ఎవరు కూడా మందిరములో ఇక మందిరాన్ని వ్యాపారాల గుహలుగా చేసేవారు ఎవరు ఉండరు. అందరూ పరిశుద్ధులు. ఆ గుర్రముల మీద కూడా, అనగా గుర్రములంటే గుర్రములు అని కాదు, ఇప్పుడు మిస్సైల్స్ ఉన్నాయి కదా, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి మీద ఏమని రాయబడుతుంది? యెహోవా పరిశుద్ధుడు అనగా ఇంకా ఆ ఆయుధములు వాటి పని చేయవవి. ఆ ఆయుధముల పని ఇంకా లేదు, అవసరం లేదు అక్కడ. ఈ తయారు చేసిన ఎన్ని పెంట కుప్పలుగా వాటిని వదిలేసుకోవాలి. 1000 కోట్లు 1,00,000 కోట్లు వెచ్చించి వాటిని తయారు చేస్తున్నారు ఇప్పుడు. అవును, ఒక దేశం తయారు చేసిందంటే వారి యొక్క ప్రొటెక్షన్ గురించి ఇంకో దేశం తయారు చేయాల్సి వస్తుంది, అది వేరు అనుకోండి. కానీ ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ ఏ ఆయుధములతో పని ఉండదుక, ఏ ఖడ్గములతో పని ఉండదిక, ఏ గుర్రములతో పని ఉండదిక, ఏ మిస్సైల్స్తో పని ఉండదిక, ఏ యొక్క మరి ఈ యొక్క లేటెస్ట్ F-16 ఏదో విమానాలు వీటితో పని ఉండదు. ఇక ఏదో యుద్ధ నౌకలతో పని ఉండదు. ఏ మిలిటరీతో, ఏ మిషన్ గన్, ఏదో ఇప్పుడు మిషన్ గన్ అంటే చాలా పురాతనం అనుకుంటాను. సో ఇప్పుడు ఏదో కొత్త రైఫిల్స్ ఇవన్నిటి ఏవి ఇంకా పని ఉండదు వాటిది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 35:9. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. ఇప్పుడు సియోను పాటలు పాడుచు సంతోషంగా వెళుదామని భక్తులు కొన్ని 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి పాడుతున్నారు. వారి విశ్వాసం ఏంటంటే, వారి భక్తిని ఎలా కాపాడుకున్నారంటే, వారు కూడా ఇదే విశ్వాసంతో బ్రతికారు. ఆయన రాకడ మా తరములో ఉంటే అయ్యా మేము ఎత్తబడతాం. ఒకవేళ మేము నిద్రిస్తే ఎన్ని తరాలు గడిచిపోయినాయి, ఎంతమంది భక్తులు, ఎంతమంది నీతిమంతులు, ఎంతమంది పరిశుద్ధులు. ఏమో ఇతర దేశాల గురించి నాకు అవసరం లేదు, కానీ మన దేశంలో చూసుకుంటేనే ఎన్ని రకాలుగా భక్తులు, ఎంత గొప్ప భక్తులు, వాళ్ళ పేర్లు మనకు తెలుసు. కాబట్టి వారు ఈ విశ్వాసముతో ఏంటనగా వారు ఏంటంటే, మేము సియోను పాటలు పాడుచు సియోనుకు మళ్ళీ వస్తాము, మళ్ళీ చేరుకుంటాము అని చదవను. వారి తలల మీద హల్లెలూయా. ఇంకా ఎప్పుడు దుఃఖం అనేది ఉండలేదు అక్కడ. వారి తలల మీద వారు ఇక్కడ నిద్రించినప్పుడు దుఃఖిస్తూ నిద్రించుంటారు. అయ్యో నా తర్వాత నా పరిచర్య ఏంటి, వారు నిద్రిస్తున్నప్పుడు అయ్యో నా తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏందని వారు దుఃఖిస్తూ నిద్రించుంటారు. కానీ అక్కడనట వారి యొక్క తలల మీద నిత్యానందము, వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు. దుఃఖమును హల్లెలూయా నిట్టూర్పును
ఎగిరిపోవును, ఇంకా ఉండవు బిడ్డలారా. ఆయన రాజ్యములో దుఃఖము నిట్టూర్పు ఇవి ఉండనే ఉండవు. నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. అబ్బా ఈ నొప్పి ఆ నొప్పి, ఈ వ్యాధి ఆ వ్యాధి, అసలు అన్న దీని గురించి ప్రార్థన చేయండి అన్న దాని గురించి నో, ఇంకా నో ప్రేయర్ రిక్వెస్ట్. ఎవరు ప్రార్థన అవసరతలు చెప్పాల్సిన అవసరమే ఉండదు. నిజముగా ఒక్కసారి బిడ్డలారా ఆ రాజ్యమును జ్ఞాపకం చేసుకోండి. నేను చేరగలనా? ఎవరితో నాకు అనవసరం, నా భార్యతో నాకు అనవసరం. ఎస్, నేను చెప్తున్నాను, నా భార్యను ఎదుట పెట్టుకొని చెప్తున్నా, నా భార్యతో అనవసరం. ఏమో ఆమె చేర్చబడచ్చు, నేను వదిలిపెట్టబడవచ్చు. నేనే చేరుతాను అనుకుంటే ఆమెనే వెళ్ళొచ్చు, నేను వదిలిపెట్టబడవచ్చు. కాబట్టి ఎవరి యొక్క ఆ సమయంలో ఎవరి ఆనందం వారిదే, ఎవరి సంతోషం అక్కడ, ఎవరు ఇంకా బంధుప్రీతి ప్రేమ ఉండదు. ఓహో నువ్వు రాలేదా, ఈ వ్యక్తి రాలేదు ఇక్కడికి అనుకుంటాం, అంతే. దట్స్ ఆల్. మనవారు మనకు తెలిసిన వారు కనబడిపోయారు, వీళ్ళు రాలేదా, వీళ్ళు లేరా, ఓ వీళ్ళు వచ్చారా, నేను వీళ్ళు రారనుకున్నానే అని అనుకుంటాం. అంటే మనం అనుకున్న వ్యక్తులు అక్కడ కనబడతారు, మనం అనుకున్న వ్యక్తులు అక్కడ ఎవరు ఉండరు. కాబట్టి ఇది ఎవ్వరికి తెలియదు బిడ్డలారా. ఈ ర్యాప్చర్ అనేది సమాధుల నుంచి ఎవరు లేస్తారని మనం నిద్రించిన ప్రతి వారిలో మాట్లాడుకుంటుంటాం, వీళ్ళు సమాధుల నుంచి లేస్తారని. ఎందుకంటే అవును మాట్లాడుకోవాలి, లేఖనము చెప్తుంది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఎందుకనగా బ్రతికున్న వారికి మేలు కొరకు ఆ మాటలు, ఆ ఉపదేశం అంతా నిద్రించిన వారి కొరకు కాదు. వారేం వినరు, వారికి ఇంకా వారి జరిగిపోయింది వారిది. కాబట్టి ఇంకొక మాట యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడమ్మా. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవారు నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారు. హల్లెలూయా. పాటలు ఎలా రాశారు భక్తులు, ఊరికే రాయలేదు. మరి పరమతని చిత్తం ఇది ఇంకొక మెసేజ్లో తీసుకుంటాను. ఎనిగేది వనములో, అది మండుచున్న ఎండలైనా, అది ఉట్టి ఎడారి ప్రాంతము. కానీ ఎనిగేది వనములో సెలయేరులు, జలఊటలు 365 రోజులు, 1000 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కాదు, అది ఆరంభమైంది. అప్పుడు దావీదు గారు రాశారు. సో అది తండ్రి చిత్తమైతే ఇంకో సపరేట్ మెసేజ్ తీసుకుందాం. కాబట్టి ఈ విధముగా సో ఆయన రాజ్యంలో ఉన్నట ఎలా ఉంటారట, గుడ్డివారు కన్నులు తెరవబడతాయట, చెవిటివారు ఇంకా నా చెవులు వినబడతలేవు అని ఇంకా ఏదో ఇయరింగ్ మిషన్స్, లేకుంటే ఈ మిషన్ పనిచేయడం లేదు, బ్యాటరీ పెట్టాలి లేదు, ఇదంతా అవసరం లేదు. చెవిటివారి యొక్క చెవులు విప్పబడతాయి, కుంటివాడు తుప్పివలె గంతులు వేస్తారు, మూగవాని నాలుక ఎక్కడన్నా సాధ్యమా మూగవానితో పాటలు పాడించడము. సో ఆయన రాజ్యములో అక్కడనట అరణ్యములో నీళ్లు ఊపుకును. మోషే గారు ప్రార్థిస్తే నీళ్లు ఊపికాయి, కానీ ఎవరు ప్రార్థించకపోయినా అక్కడ అడవిలో కాలువలు. అదే చూడమ్మా, ఇంకా 35వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అబ్బా చూడండి ఏ మాట ఇది. ఎవరు సంతోషిస్తారట? అరణ్యము సంతోషిస్తుందట. దానికేం అవసరం సంతోషించడం? అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను. సో అడవి ఉల్లసించును ఏదో ఉంటుంది కదా పాట. సరే నాకు రాదు, వద్దు, ఓకే, రాని దాన్ని ప్రయత్నం చేయడం వేస్ట్. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము. ఇక ఆ రారాజు గురించి మనం చాలాసార్లు ధ్యానించుకుంటాం, కానీ ఇక్కడ ఈ సమయంలో ధ్యానించుకోవాల్సిన అవసరత ఉన్నది. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఇది జాగ్రత్త. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. అప్పుడు ఇప్పుడు ఆ పైనుంచి ఆ 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చదువుకుంటారు రండి. తర్వాత ఇప్పుడు కాదు, మీరు వచ్చినట్టయితే ఆ ఒలీవ కొండ మీద పాదములుంచబోతున్నారు. ఎవరు? ఈ యెహోవా అనే రాజు. ఈ యెహోవా అనే రాజు ఎవరు? ఒలీవ కొండ నుంచి ఆరోహణమై వెళ్ళిన వ్యక్తి. అందరు చెప్పాలి.
యాషువా మెస్సయ. ఒలివ కొండ నుంచి మొదటిసారి వచ్చినప్పుడు 40 రోజులు మహిమలో ఆయన జీవించి, మహిమా దేహములో ఆయన జీవించి అనేకులకు ప్రత్యక్షమై, అనేకుల ఆకలి తీర్చి, అనేకులను స్వస్థపరిచి, ఆయన శిష్యులకు కగుపడి ఆయన ఆరోహణమైన స్థలము అది ఎన్ని మార్లు చూసినా తనవే తీరదు. ఆ స్థలము నిజముగా అక్కడికి వెళ్ళి, ఆ స్థలానికి వెళ్ళి మోకరిల్లి దుఃఖపడని వ్యక్తి, విశ్వాసి ఎవరు ఉండరు. సో ఆయన ఆరోహణమైన స్థలము అది ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిజముగా ఆ ప్రజలు ఎంత ధన్యులు, వారు ఎంత ధన్యులు. కాబట్టి ఆ యెహోవా సర్వలోకమునకు ఆయన రాజుగా ఉండబోతున్నాడు. అంటే ఎవరు రాజు? మన తండ్రి. ఎవరు రాజు చెప్పండి? మన తండ్రి. మన తండ్రి రాజు అవుతా మనమేమవుతాము? చెప్పండి. మనమైతే రాజులు, మీరేమవుతారమ్మా? రాణులు. సో కాబట్టి మన ఆ సర్వలోకం, ఆయన సర్వలోకమునకు రారు. అయితే అప్పుడట తెలుసుకుంటారట సర్వభూప్రపంచములోని జనులందరూ. ఇప్పుడు చూడండి, సోకాల్డ్ టెర్రరిస్టులు, ఒకవేళ పొరపాటున టెర్రరిస్టులలో నుంచి మరి ఎవరైనా మారు మనసు పొంది రక్షింపబడితే, ఎందుకంటే మన ప్రాంతంలో చాలామంది నక్సలైట్లు మారు మనసు పొంది రక్షింపబడి సువార్త చేస్తున్నారు. మన గాజులాపురం డివిజన్లోని 2 సేవకులు ఉన్నారు. సో సువార్త చేస్తున్నారు, నక్సలైట్లుగా ఉండి, నక్సలైట్లు గొప్ప లీడర్స్గా ఉన్నవారు. కాబట్టి అలాంటి వారు మరి మారు మనసు పొందక ఒకరు మిగిలారనుకుందాం. అలాంటి టెర్రరిస్టులో, నక్సలైట్లో ఆ రోజు చూసి అయ్యో అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన అయ్యా అని కాదు. ఇంకా వారు ఎవరుంటారు? అయ్యో అనేవారు ఉండరు. సో ఏదో ఆ చివరి క్షణంలోనైనా ఎవరో వారికి సువార్త చెప్తే ఆ సువార్తను అందుకొని వారు మారు మనసు పొందుకొని వారు ఆ మహిమలో చేర్చబడిన దొంగవలే అయ్యా నువ్వు వచ్చినప్పుడు నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ అప్పుడే చేరుతానని ఆయనకు తెలియదు, ఆ దొంగకు తెలియదు, రెండో దొంగకు. కాబట్టి ఎవరికి ఏ అవకాశం కలుగజేస్తాడో బిడ్డలారా మనకు తెలియదు. నేను అందుకే అన్నాను కదా, మనం అనుకుని వారిని అక్కడ చూస్తాము. ఒరే నిన్న పెద్ద పోలీస్ స్టేషన్లో పెద్ద దొంగగా ఉన్నాడు, ఇతను ఆయన రాజ్యంలో ఉన్నాడే అని అనుకుంటాం. ఆ పోలీస్ స్టేషన్లో ఉండి మారు మనసు పొందుకుంటాడేమో, నీకేం తెలుసు? నువ్వు నీతిని అనుసరిస్తున్నానని చెప్పుకొని మందిరంలో ఉండి నువ్వు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వారికన్నా దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో, ఎవరికి తెలుసు? నీ హృదయం అంతరంగం ఎవరికి తెలుసు? ఎవ్వరికి తెలియదు. ఆయనకు మాత్రం మరుగు కాదు బిడ్డలారా, ఆయనకు మాత్రం మరుగు కాదు. కాబట్టి ఆ యెహోవా సర్వలోకమునకు రాజుగా ఉంటాడు. అనగా మన తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు. ఏమనాలే? నా తండ్రి, నా రక్షకుడు, నా విమోచకుడు. ఆయన రారాజు కాబట్టి నన్ను రాజుగా ఆయన జ్ఞాపకం అందుకే మనం ప్రార్థించాలి. మనం పడుకుంటప్పుడు, అయ్యా నేను యాత్ర ముగిస్తే నీ రాజ్యంలో ఉండాలి. నేను ఇక్కడ యాత్ర ముగిస్తే ఎక్కడుండాలి? నేను పరదేశంలో ఉండాలి, నీ రాజ్యంలో ఉండాలి. అగ్నిగుండములో, పాతాళములో కాదు నాయన. నేను యాత్ర ముగిస్తే అక్కడ ఉండాలని ఎవరమైతే దినదినము మన ఘటాలను కాపాడుకుంటామో. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనపడు. సో ఆ మన రారాజు, మన రక్షకుడు, మన విమోచకుడు ఆయన 2వ మారు వచ్చి ఆయన హస్తము చాపినప్పుడు, ఆ 2వ మారు ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు, ఆ 2వ మారు మనము సియోను కొండకు పాటలు పాడుచు వెళుతున్నప్పుడు, సో అక్కడ ఏ క్రూరముఖము ప్రపంచమంతటా ఏది కీడు చేయని స్థితిలో ఉన్నప్పుడు, సింహము ఎద్దు కలిసి గడ్డి మేస్తున్న స్థితిలో, సముద్రము జలముతో నిండి ఉన్నట్లుగా సర్వభూజనులందరూ ఆయన జ్ఞానముతో నిండి ఉన్న ఆ సమయంలో ఏమవుతాడట? చంద్రుడు
వెలవెలపోతా. సూర్యుని యొక్క కాంతి అవసరత లేదట. సూర్యుడి ముఖము మారిపోతుందట. అంటే ఏదో సూర్యుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రారాజు ముఖ బింబము ముందు, రారాజు వెలుగు ముందు మరి ఇవన్నీ వెలవెలపోతాయి. సో ఆ సియోను కొండ మీద ఆయన, ఆ యెరూషలేము పట్టణము మీద ఆయన రారాజుగా ఉండబోయే ఆ రాజ్యము కొరకే అదే 1000 ఏళ్ల పరిపాలన. బిడ్డలారా, ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి మరి పరమ తండ్రి ఇన్ని విషయాలు మనకు రాయించి పెడుతున్నారు. సో ప్రకటన గ్రంథమును 20వ అధ్యాయాన్ని బాగా చదవండి. ఎంతవరకు చదవాలో అంతవరకు చదవండి. మళ్ళీ గోగు మాగోగు యొద్దకు వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వకండి. అది వేరే టాపిక్. దాని విషయమై పరమ తండ్రిని అడగండి, అయ్యా నీ తగిన సమయమందు మాకు ఉపదేశించండి అని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అందుచేతను ఒక్క నిమిషమ్మా, నేను ఒక్క నిమిషం తీస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవమ్మా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యెహోవా మెస్సియా నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన ఎలోహిం మహిమార్థమై యెహోవా మెస్సియా ఎలోహిమని ప్రభువని ఒప్పుకొనున్నట్లును ఎలోహిం ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. సో ఏంటట? ప్రతి వాని ముఖాలు ఆయన నామమును అప్పుడు వంగేది. ఇప్పుడు భూమి మీద జరగదు బిడలారా, జరగదు. ఇంపాసిబుల్. హర్మగిద్దోని యుద్ధం వచ్చే వరకు కూడా జరగదు. ప్రతివాని అయితే మనము ప్రకటించాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. ప్రకటించాల్సిన బాధ్యత ఆయనకు లెక్క ఉన్నది. ఆ లెక్క సంపూర్తి అవ్వాలి. హతసాక్షుల లెక్క సంపూర్తి అవ్వాలి. అన్యజనుల ప్రవేశము ఎంతనో ఆయనకు తెలుసు. లెక్క ఎంతనో నీకు తెలియదు, నాకు తెలియదు, ఈ భూమి మీద ఏ భక్తులకు తెలియదు బిడ్డలారా. ఎవరికీ తెలియదు. ఎంతమంది ప్రవేశించాలేనో, ఎంతమంది ఆయన నామమును ఒప్పుకోవాలో, ఎంతమంది ఆయన నామమును మోకాల్లోనే ప్రార్థన చేయాలో, ఎంతమంది ఆయన నాలుకతో ఆయనను రక్షకుడు అని, ఎలోహిం అని, విమోచకుడిని ఒప్పుకోవాలో ఆ లెక్క ఎంత అనేది మనకు ఎంత మాత్రము తెలియదు. అందుకే ఆ బలిపీఠము కింద ఉన్న ఆ ఆత్మలు అడుగుచుంటాయి, అయ్యా ఎందాకయ్యా ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఉంటారు? ఎవరు మొరపెడుతున్నారు? హతసాక్షులైన వారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. మళ్ళీ అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అక్కడ చెప్తుంటాడు, అయ్యా ఎందాక మేము భరించాలి? ఇంకా ఎంతవరకు అయ్యా మమ్మల్ని ఓర్పు వహించమంటున్నారు, సహనం వహించమంటున్నారు? ఎంతకాలం అంటే, అయ్యా హతసాక్షుల లెక్క మీకు వలే హతసాక్షులైన లెక్క ఇంకా కాలేదయ్యా, సంపూర్తి అంతవరకు ఓపిక పట్టండి. ఓహో అలానా? అయితే అలాగే తండ్రి, అలాగే. ఇదంతా, ఈ దర్శనమునంతా ఎవరు చూస్తున్నారు? శ్రేష్ఠుడైన, ఉన్నతుడైన, యెహోవా మెస్సియాకు అతి ప్రియుడైన యోహాను గారు చూస్తున్నారు. సో తల్లి యొక్క, యెహోవా మెస్సియా గారి యొక్క తల్లి యొక్క బాధ్యతలను చేపట్టిన, తన తల్లి వలె బాధ్యతలు చేపట్టిన ఆయనకు ప్రియమైన శిష్యుడే, రొమ్మున ఆనుకున్నవాడు అని రాయబడింది. యెహోవా మెస్సియా గారి యొక్క పేతురు గారు అనుకుంటాము చాలా వరకు ఆయనకి ఇష్టమైన శిష్యుడు, కానీ ఆయన కన్నా ఇష్టడైన వాడు యోహాను గారు. అందుకే 11 మంది హతసాక్షులయ్యారు. యోహాను గారు ఒక్కరే పరలోకపు దర్శనము చూశారు. ఆ దర్శన గ్రంథమే కనుక లేకుంటే, మనకు 1000 ఏళ్ల పరిపాలన ఈ ప్రకటన గ్రంథం లేకుంటే, మనము ఎన్ని శిరస్సు వంచి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా మన వల్ల అయ్యేది కాదు. కాబట్టి ఆ శ్రేష్ఠుడైన భక్తుడు ఈ శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన ప్రకటన గ్రంథాన్ని, దానికన్నా ముందు జకరియా గ్రంథము, యెషయా గ్రంథము, దానియేలు గ్రంథము, ఇలా అనేక ప్రవక్తల గ్రంథాలు, ఈ గ్రంథాలన్నీ క్రోడీకరిస్తే ఆయన యొక్క సత్యము ఆయన
పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపునిస్తాడు బిడ్డలారా. కాబట్టి ఆయన 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఎదురు చూసేవారు ధన్యులు. సో చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ఇందాక చదివిన లేఖనంలో నుంచే ఒక మాట. 20వ అధ్యాయము 6వ వచనం ఒక్కటి చదవడం, ఆ పైన 5వ వచనం కూడా చదవడం. 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. హల్లెలూయా. ఏదట? ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు, ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు ఎవ్వరూ ఇంకా బ్రతకలేదు. జకర్య గ్రంథంలో నేను అక్కడికి వెళితే మళ్ళీ చాలా పెద్దగా అవుతుంది, అక్కడ ఉంటుంది అంటాడు, వృద్ధులట ఇంకా 1000 సంవత్సరాల వరకు బ్రతుకుతారట. 1000 సంవత్సరాల వరకు వృద్ధులు. మళ్ళీ ఆదాము గారి వలె, ఆదాము గారు మరి మెతుషెలె గారు 969 కదా, 916. అలా మళ్ళీ 1000 సంవత్సరాలు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో, అంటే ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఆయన రాజ్యంలో మనం నిజంగా జీవంలో ఉండి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అనుకుందాము. అంటే 1050 సంవత్సరాల వరకు వారు సజీవంగా ఉంటారు. సో హైయెస్ట్ ఏజ్ ఒక 100 సంవత్సరాల వయస్సు కనుక వ్యక్తి కనుక నీతిమంతుడై ఉండి ఆయన రాజ్యంలో ఎంటర్ అవుతే 1100 సంవత్సరాలు ఆయన రాజ్యంలో. కాబట్టి అలా ఆ యొక్క 1000 సంవత్సరాలు గడిచే వరకు ఎవరు ఇంకా సమాధుల నుంచి ఉన్నవారు ఎవరు? కడమ మృతులు ఎవరు? బ్రతకరు, లేవరు వారు. సో మళ్ళీ ఒకసారి చదవండమ్మా. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుత్థానం. ఇప్పుడు 6వ వచనం చదవండి అక్క. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరట? ఆ మొదటి పునరుత్థానములో, అనగా ఆయన రాకడలో, ఆయన 2వ రాకడలో ఎవరైతే సమాధులు తెరవబడి లేస్తారో వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. అనగా ఇంకొక పునరుత్థానం ఉందని అర్థం కదా. ఆ పునరుత్థానం గురించి ఇప్పుడు కాదు. సో ఇంకొక మెసేజ్లో చెప్పాను కదా, ఈ 2 మెసేజ్లో పరమ తండ్రి తన పరిశుద్ధాత్మ ద్వారా ఎందులో ఇస్తాడో నాకు తెలియదు. సో దాన్ని బట్టి మనము ధ్యానించుకుందాం. కాబట్టి మనము దేని గురించి ప్రయాసపడాలి? ఏ పునరుత్థానం గురించి? మొదటి పునరుత్థానమా, 2వ పునరుత్థానం? మొదటి పునరుత్థానంలో పాలు పంపులు గలవారు ధన్యులు. మన ఎడిసన్ అన్నగారు చెప్పారు కదా మెసేజ్. సో ఆ యొక్క ధన్య వచనాలు, ధన్యకొండలు, ఆ ధన్యతల కొండ మీద ధన్యతలు, ఆత్మవిష్యులై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, వారు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎలోహిమును చూచెదరు. నీతి నిమిత్తమై హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఆ 8 ధన్యతల కన్నా ఇది శ్రేష్టమైన ధన్యత మొదటి పునరుత్థానములో పాలు పెంపులు పొందుకొనుట. మొదటి పునరుత్థానమును మనం పాలు పెంపులు పొందుకున్నామా? 1000 ఏళ్ల పరిపాలనలో మనం మెంబర్షిప్ కాబట్టి మెంబర్షిప్ సంపాదించుకునేది అక్కడికి వెళ్ళాక కాదు, ఇక్కడ ఉన్నప్పుడే. కాబట్టి ఆ మెంబర్షిప్ గురించి, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నేను ఎంటర్ అవ్వాలని ప్రయాసపడదాము, ప్రార్థన చేద్దాం, పరిశుద్ధులుగా జీవిద్దాం. ఆ విధంగా పరమ తండ్రి మనందరి ఎడల కృప చూపునుగాక. ఆమేన్.